2022 నుంచి యుక్రెయిన్ పై సుదీర్ఘ యుద్ధం సాగిస్తున్న రష్యా సైనికులకు కొత్త గుబులు పట్టుకుంది. ఇటీవల రష్యా ఆక్రమిత డొనెట్స్క్ ప్రాంతంలోని పాంటెలిమోనివ్కా ఏరియాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 4 రష్యన్ సైనికులు తమ తోటి సిబ్బంది కళ్ల ముందే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. అవో వాటర్ పేరుతో ఉన్న ఈ నీటి బాటిల్స్ ని తాగటం వల్లే వారు మరణించినట్టు తెలుస్తోంది. ఈ నీళ్లు తాగిన మరికొంతమంది సైనికులు ప్రస్తుతం విషమ పరిస్థితుల్లో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ బాటిల్స్ రష్యా ఆక్రమిత క్రిమియాలోని సిమ్ఫెరోపోల్ నుంచి మానవతా సాయంగా పంపబడినట్టు తెలుస్తోంది. ఈ బాటిల్స్ క్రిమియా రాజధాని సిమ్ఫెరోపోల్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. అయితే ఈ నీటిని తాగిన 4 సైనికులు తీవ్ర నొప్పితో కుప్పకూలి మరణించగా మరికొందరు సైనికులు ఒళ్ళు తెలియక మూర్ఛలు వచ్చి హాస్పిటల్లో చేరారు. ఈ బాటిల్స్ లో విషం కలిపినట్టు యుక్రెయిన్ సబోటాజ్ ఆపరేషన్ గా అనుమానిస్తున్నట్టు ది సన్, డైలీ మెయిల్ వంటి మీడియా సంస్థలు కథనాలు ప్రచారం చేశాయి. ఈ ఘటన ప్రో క్రెమ్లిన్ మిలిటరీ ఛానల్లో భయాందోళనలను రేకెత్తించింది. ఈ నీళ్లు తాగిన తర్వాత రష్యన్ సైనికులు తీవ్ర నొప్పితో విలవిలలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటనను యుక్రెయిన్ సబోటాజ్ ఆపరేషన్ గా రష్యన్ వర్గాలు అనుమానిస్తున్నాయి. క్రిమియా రాజధాని సిమ్ఫెరోపోల్ నుంచి వచ్చిన ఈ నీటి బాటిల్స్ రష్యన్ సైనికులకు సహాయంగా పంపబడినవని చెప్తున్నప్పటికీ ఇది ఒక ట్రోజన్ హార్స్ వంటి వ్యూహంగా ఉండవచ్చని రష్యన్ దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఈ వాటర్ బాటిల్ సప్లై చైన్ ని పరిశీలిస్తూ ఎవరు విషయం కలిపారు, ఎలా ఈ బాటిల్స్ ఫ్రంట్ లైన్ సైనికులకు చేరాయనే దానిపై క్రెమ్లిన్ వర్గాలు దర్యాప్తు జరుపుతున్నాయి. అయితే యుక్రెయిన్ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చాయి. ఈ మరణాలు విషం కలిపిన నీటి వల్ల కాకుండా సైనికుల డ్రగ్ ఓవర్డోస్ వల్ల కావచ్చని రష్యన్ కమాండర్స్ ఈ సంఘటనను విషం కలిపిన నీళ్లు అనే కథనంతో కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారని యుక్రెయిన్ ఆరోపించింది. 2014లో క్రిమియాను రష్యా ఆక్రమించింది. ప్రస్తుతం ఈ ప్రాంతం యుక్రెయిన్ రష్యా యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తోంది. రాజధాని సిమ్ఫెరోపోల్ ప్రాంతం రష్యాకు సైనిక స్థావరంగా మారింది. డొనెట్స్క్ కూడా రష్యా ఆక్రమిత ప్రాంతంగా యుద్ధంలో కీలకంగా ఉంది. ఈ 2 ప్రాంతాలు రష్యన్ సైనిక సప్లై చైన్లకు కీలకమైనవి. గతంలో కూడా క్రిమియాలో యుక్రెయిన్ సబోటాజ్ ఆపరేషన్స్ జరిగాయి. 2023 డిసెంబర్లో క్రిమియాలోని సిమ్ఫెరోపోల్, బక్షిసరాయ్లో రష్యన్ సైనికులకు విషం కలిపిన ఆహారం బీర్ అందించిన ఘటనలో 46 మంది సైనికులు మరణించగా 25 మంది హాస్పిటల్లో చేరారు. ఈ ఘటనలో 2 యువ సబోటాజ్లను రష్యా ఎఫ్ఎస్బి గుర్తించినప్పటికీ వారు తప్పించుకున్నారు. ఇప్పుడు ఈ నీళ్ల బాటిల్స్ ఘటన గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై క్రెమ్లిన్ వర్గాలు దర్యాప్తు జరుపుతున్నాయి. రష్యన్ సైనికులకు అందిన ఈ బాటిల్స్ సిమ్ఫెరోపోల్ నుంచి ఎలా వచ్చాయి, ఎవరు వాటిని పంపారు, విషం ఎలా కలిగిందనే దానిపై దృష్టి సారించాయి. రష్యన్ సైనికుల మనోబలాన్ని దెబ్బతీసేందుకు యుక్రెయిన్ ఇలాంటి చర్యలకు దిగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే యుక్రెయిన్ ఈ ఆరోపణలను ఖండించింది. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో సబోటాజ్ ఆపరేషన్స్ కొత్తేమీ కాదు. గతంలో యుక్రెయిన్ రష్యన్ ఆక్రమిత ప్రాంతాలలో లాజిస్టిక్ సప్లై చైన్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ ఏడాది జూన్లో యుక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ క్రిమియాను రష్యాతో కలిపే కేచ్ బ్రిడ్జ్ పై అండర్ వాటర్ ఎక్స్ప్లోజివ్స్ తో దాడి చేసింది. దీనిలో 1100 కిలోల TNT సమానమైన పేలుడు పదార్థాలను ఉపయోగించినట్టు పేర్కొంది. ఈ దాడి రష్యన్ సైనిక సరఫరాలను అడ్డుకోవడమే లక్ష్యంగా చేపట్టింది. అదేవిధంగా క్రిమియాలోని సిమ్ఫెరోపోల్ సమీపంలో రష్యన్ సైనిక స్థావరాలపై డ్రోన్ దాడులు కూడా జరిగాయి. ఈ నీళ్ల బాటిల్స్ ఘటన యుక్రెయిన్ గెరిల్లా యుద్ధ వ్యూహాలలో భాగమేనని రష్యా చెప్తోంది. ఈ ఘటన రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కీలక మలుపుగా మారింది. రష్యన్ సైనికుల మరణాలు, విషమ పరిస్థితిలో ఉన్న వారి సంఖ్య రష్యన్ సైన్యంలో భయాందోళనలు రేకెత్తించింది. ఇప్పటికే యుక్రెయిన్ రష్యన్ సైన్యానికి భారీ నష్టాలను కలిగిస్తోంది. ఇప్పుడు ఈ విష ప్రయోగం వారి మనోబలాన్ని మరింత దెబ్బతీసే అవకాశం ఉంది. అదే టైంలో రష్యా యుక్రెయిన్ పై తీవ్ర దాడులను కొనసాగిస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంలోనే రష్యన్ దళాలు యుక్రెయిన్ లోని డోబ్రోపిలియా పట్టణంలో ఒక షాపింగ్ సెంటర్ పై 500 కిలోల గ్లైడ్ బాంబ్ తో దాడి చేశాయి. ఈ దాడుల్లో 2 మరణించగా 25 మంది గాయపడ్డారు. ఈ దాడిని యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ భయంకరమైన రష్యన్ టెర్రర్ దాడిగా ఖండించారు. అదే టైంలో యుక్రెయిన్ కూడా రష్యన్ భూభాగంలో డ్రోన్ దాడులతో ప్రతిస్పందిస్తోంది. మొత్తంగా రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఈ పాయిజన్ వాటర్ బాటిల్స్ ఘటన సంచలనాత్మకంగా మారింది.